Hi everyone. Hi everyone. Good morning. Welcome to English Zero to Hero with Guru. ఈరోజు మనం ఇంకో 20 డైలీ యూజర్ సెంటెన్స్ తెలుసుకున్నాం. అవేంటో ఇవి స్క్రీన్ మీద ఇచ్చే కదా. ఈ సెంటెన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనం వివరణ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పుడు చెప్తామని డైలీ యూజ్ చేసి కింద. ఓకేనా? వాట్ హ్యాపెండ్. వాట్ హ్యాపెండ్ అంటే ఏమైంది అని. అంటే దీన్ని ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు, లేదా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఏమైంది అని అడుగుతాం. లేదా ఏమన్నా జరిగి ఉంటుంది, ఏమన్నా కొన్ని వర్క్ చెప్పిండాం, ఏమైంది ఆ వర్క్, వాట్ హ్యాపెన్ దట్ వర్క్, ఆ వర్క్ ఏమైంది అని. కానీ ఇంకా ఆ, నీ మొబైల్కి ఏమైనా అయింది అనుకుంది, నీ మొబైల్కి అనేటప్పుడు వాట్ హ్యాపెన్ టు యువర్ మొబైల్. ఇంకా ఏమన్నా మనకి ఏమైనా అయినప్పుడు, కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఏదైనా వర్క్ ఇచ్చి చేయనప్పుడు, అది పని ఇచ్చి చేయనప్పుడు, ఆ పని గురించి తెలుసుకునేటప్పుడు వాట్ హ్యాపెన్ దట్ వర్క్ అని, ఆ వర్క్ ఏమైంది అనేసి. ఆ, ఇంకా మనం డైలీ ఏదైనా సమస్య ఏదైనా ఇది చేస్తాం. వాట్ హ్యాపెన్కి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యాండ్, నీ చేతికి ఏమైంది. వాట్ హ్యాపెన్ ఎస్టర్డే, నిన్న ఏమైంది. ఇది ఎగ్జాంపుల్స్. ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ ఇట్లా వాడుకోవచ్చు దీనిపైన. నెక్స్ట్ ఏంటంటే డోంట్ వరీ. డోంట్ వరీ అంటే ఆందోళన చెందకు. ఏమన్నా ఏదైనా భయపడినప్పుడు కానీ, టెన్షన్ కానీ, బాధపడుతున్నప్పుడు కానీ ధైర్యం చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం. వరీ. డోంట్ వరీ అంటే బాధపడకు లేదా ఆందోళన చెందకు అనేటప్పుడు డోంట్ వరీ అని చెప్తాం. ఏదైనా ఒక సంఘటన, మెయిన్ ఏమన్నా ఒక సంఘటన జరిగినప్పుడు డోంట్ వరీ అని యూజ్ చేస్తాం, ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ అంటే డోంట్ వరీ ఐ హియర్, వాళ్ళకి ధైర్యం చెప్పడం అనమాట. సమస్య, ఆందోళన చెందకు, బాధపడకు, నేను ఇక్కడ ఉన్నాను అని అర్థం. డోంట్ వరీ అబౌట్ ది ఎగ్జామ్, ఎగ్జామ్ ఉంది కాబట్టి నువ్వు ఎగ్జామ్ గురించి ఆందోళన చెందకు. ఎగ్జామ్స్ జరిగేటప్పుడు, ఒక సంఘటన జరిగేది కానీ, ఏదన్నా కానీ, బాధలో కానీ, టెన్షన్ కానీ, భయపడుతున్నప్పుడు కానీ ఈ సెంటెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. అండర్స్టాండ్ అంటే అండర్స్టాండ్ అంటే నాకు అర్థమయ్యింది. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు, ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునేప్పుడు, అర్థం చేసుకునేప్పుడు దీన్ని ఐ అండర్స్టాండ్ లేదు, అండర్స్టాండ్ అనే పదాన్ని మనం చెప్తాం. అర్థమైందా లేదు నేను దాని మీద చెప్తాం. అది ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, సమస్య చెప్పినప్పుడు కానీ, ఇంకా ఏదైనా చెప్పినప్పుడు అతను ఎదుటి వ్యక్తి దాన్ని అర్థం చేసుకునేప్పుడు మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తాం, అండర్స్టాండ్ అనేది. అండర్స్టాండ్ దిస్ లెసన్. ఐ అండర్స్టాండ్ దిస్ లెసన్ అంటే నేను ఈ పాఠం అర్థమైంది. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, నీ సమస్య నాకు అర్థమైంది. ఇట్లా ఏదైనా సరే అర్థం చేసుకునేప్పుడు దాన్ని అలా ఐ అండర్స్టాండ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ దట్స్ ఓకే. సెంటెన్స్ ఏంటండి? దట్స్ ఓకే, పర్వాలేదు. ఏదైనా ఒక విషయం చెప్పి మాట్లాడుకున్నప్పుడు మనం వాళ్ళ ఎదుటోళ్ళు దాని గురించి చెప్పినప్పుడు ఓకే అని చెప్తాం. దట్స్ ఓకే అని చెప్తాం. ఎవరైనా క్షమాపణ చెప్పినప్పుడు కానీ, తప్పులు జరిగినప్పుడు కానీ, ఇంకా ఏదైనా పర్వాలేదండి అంటాం కదా. ఏదైనా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం పర్వాలేదు అంటాం. అట్లా దట్స్ ఓకే అనేది యూజ్ చేస్తాం. పర్వాలేదు అనేది చెప్పాలనేప్పుడు యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే దట్స్ ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు, మళ్ళీ ఆ సమస్య లేదని చెప్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, దట్స్ ఓకే, ట్రై అయ్యాను, మళ్ళీ ప్రయత్నించు అని చెప్తాం అన్నమాట. ఫాలో మీ సెంటెన్స్. ఫాలో మీ అంటే నా వెంట రాండి. ఇప్పుడు ఎక్కడికన్నా మనం వెళ్తున్నప్పుడు నా వెంట రాండి అనేప్పుడు యూజ్ చేస్తాం ఇది. మర్యాదగా చేసేటప్పుడు, మర్యాద పరంగా మనం అనేది దీన్ని యూజ్ చేస్తాం. ఫాలో మీ. ఫాలో మీ టు ది క్లాస్ రూమ్. మీ. ప్లీజ్ ఫాలో. దయచేసి నన్ను నా వెంట రండి. ఫాలో మీ టు ది క్లాస్. నా వెంట తరగతికి రండి. ఇట్లా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫాలో మీ అనేది. లిజన్ కేర్ఫుల్. ఏదైనా ఒక విషయం మనం చెబుతున్నప్పుడు ఎదుటి వాళ్ళను జాగ్రత్తగా వినండి అనేదాన్ని లిజన్ కేర్ఫుల్లీ అని చెప్తాం. ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు కానీ, ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు కానీ మనం ఆ ఎదుటి వాళ్ళని జాగ్రత్తగా వినండి అని చెప్పేటప్పుడు లిజన్ కేర్ఫుల్లీ దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే దీనికి లిజన్ కేర్ఫుల్లీ టు ది టీచర్. టీచర్ చెప్పేది జాగ్రత్తగా ఉన్నది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లిజన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఆన్సరింగ్ అంటే మీరు సమాధానం చెప్పే ముందు జాగ్రత్తగా వినండి. ఇది
లిజన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ ఏంటి? లుక్ అట్ మీ. నా వైపు చూడండి. ఏదైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ మనం వినాలనుకునే వారిపై దృష్టి ఒక వైపు తీసుకురావడానికి మనం ఇప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. నా వైపు చూడండి. ఎక్కడైనా దిక్కులు చూస్తున్నప్పుడు లుక్ అట్ మీ, లుక్ అట్ మీ అని మనకెళ్ళి చూడమని చెప్పేటప్పుడు లుక్ అట్ మీ అని చెప్తాం. ఒకటి ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కానీ ఎదుటితో మాట్లాడేటప్పుడు కానీ దిక్కులు చూడకుండా నా సైడ్ చూడనేటప్పుడు లుక్ అట్ మీ అంటాం. ఎగ్జాంపుల్, లుక్ అట్ మీ వెన్ ఐఎమ్ టాకింగ్. నేను మాట్లాడినప్పుడు నా వైపు చూడండి, నా సైడ్ చూడండి అనేదాన్ని లుక్ అట్ మీ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ ఇది, ప్లీజ్ లుక్ అట్ మీ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా, దయచేసి నా వైపు జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, ఓపెన్ ది డోర్. మనం డోర్ ఓపెన్ చేయనప్పుడు దీన్ని ఓపెన్ ది డోర్ అని యూజ్ చేస్తాం. తలుపు తెరవండి. ఎవరైనా వచ్చినప్పుడు ఓపెన్ ది డోర్ అని చెప్తాం. దానికి ప్లీజ్ ఓపెన్ ది డోర్. ఓపెన్ ది డోర్ ఫర్ టీచర్ అంటే టీచర్ వస్తుంది, టీచర్ కోసం తలుపు తెరవండి. అది మర్యాదపూర్వకంగా యూజ్ చేసేటప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. ఎక్కడైనా ఓపెన్ ది డోర్, ఇల్లు, పాఠశాలలో, కార్యాలయం లేదా గదిలోనైనా ఈ వాక్యం సాధారణంగా యూజ్ చేస్తాం. ఎవ్రీడే మన సెంటెన్స్లోకి వస్తుంది. క్లోజ్ ది డోర్. డోర్ మూసివేయండి. అది తలుపు మూసివేయండి. తలుపు మూసివేయండి అంటే ఎవరైనా మూసివేయాలని మర్యాదగా ఆదేశం చేసినప్పుడు మనం ఆ తలుపుని మూసివేయడాన్ని క్లోజ్ ది డోర్ అంటాం. ప్లీజ్ క్లోజ్ ది డోర్. దయచేసి తలుపు మూసివేయండి. క్లోజ్ ది డోర్ బిఫోర్ యూ లీవ్ అంటే మీరు బయటకు వెళ్ళే ముందు తలుపు మూసివేయండి, బయటకు వెళ్ళే ముందు అని సెంటెన్స్లో యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇది, ఐ డోంట్ నో. నాకు తెలియదు. సింపుల్. ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు, సమాచారం అడిగినప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. అంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనకు తెలియకుంటే ఐ డోంట్ నో అని చెప్తాం. సింపుల్. ఇది మెయిన్ పర్పస్ యూజ్ చేసేది. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఏదైనా అడిగారు, ఆ, ఒకటి అడిగారు, నీకు దానికి సమాధానం తెలియనప్పుడు ఐ డోంట్ నో. ఐ డోంట్ నో హిజ్ నేమ్. ఐ డోంట్ నో ది ఆన్సర్. ఐ డోంట్ నో హిజ్ నేమ్ అంటే అతని పేరు నాకు తెలియదు. ఐ డోంట్ నో ది ఆన్సర్ అంటే సమాధానం నాకు తెలియదు అని చెప్పేటప్పుడు, ఏదైనా మనకు తెలియనప్పుడు ఐ డోంట్ నో అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, టర్న్ లెఫ్ట్. ఎడమ వైపుకు తిరగండి. మనం దారిలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే టర్న్ లెఫ్ట్ అని యూజ్ చేస్తాం. టర్న్ లెఫ్ట్, ఎడమకు తిరగండి. ఉదాహరణకు, టర్న్ లెఫ్ట్ అట్ ది ట్రాఫిక్ సిగ్నల్. టర్న్ లెఫ్ట్ అట్ ది బ్రిడ్జ్. లెఫ్ట్ తిరగమన్నప్పుడు మనం చేయాలి. టర్న్ లెఫ్ట్ అది ట్రాఫిక్ సిగ్నల్. టర్న్ లెఫ్ట్ ఆఫ్టర్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎడమ వైపుకు తిరగండి, లేదా వంతెన దాటిన తర్వాత ఎడమ వైపు తిరుగు. యూట్యూబ్ టర్న్ లైట్. రైట్. టర్న్ రైట్ అనేది కుడివైపు తిరగండి. ఎవరికైనా సరే కుడివైపు తిరగమని చెప్పేటప్పుడు దారిలో రోడ్డు పైన కానీ దిశలు చెప్పేటప్పుడు మెయిన్ దీన్ని యూజ్ చేస్తాం. టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్ అట్ సారీ టర్న్ రైట్ టర్న్ రైట్ సారీ టర్న్ రైట్ అట్ ది ట్రాఫిక్ సిగ్నల్. కుడివైపుకు తిరగండి. టర్న్ రైట్ అట్ ది ట్రాఫిక్ సిగ్నల్. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కుడివైపుకు తిరగండి, కుడివైపుకు తిరగండి. టర్న్ రైట్ అట్ ఆఫ్టర్ ది సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ దాటిన తర్వాత కుడివైపుకు తిరగండి అనే ఎగ్జాంపుల్తో యూజ్ చేస్తాం. ఐఎమ్ రెడీ. ఏదైనా సరే సిద్ధంగా ఉండటాన్ని ఐఎమ్ రెడీ అంటాం. నేను సిద్ధంగా ఉన్నాను అనేదానికి ఐఎమ్ రెడీ అంటాం. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కానీ, ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఎవరో చెప్పిన పనికి నువ్వు సిద్ధంగా ఉన్నా, ఆర్ యూ రెడీ అంటారు కదా. ఆర్ యూ రెడీ అన్నప్పుడు మనం ఐఎమ్ రెడీ అని చెప్తాం. ఐఎమ్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. నేను పరీక్షకు కోసం సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. చినిగిపోయింది. ఐఎమ్ రెడీ టు స్టార్ట్. నేను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాను. స్లో డౌన్. నెమ్మదిగా వెళ్ళండి. ఏదైనా వేగంగా నడుస్తున్నప్పుడు కానీ, వాహనం స్పీడ్గా నడుపుతున్నప్పుడు కానీ, లేదా ఏ, ఏదైనా పని త్వరగా ఒక వర్క్ స్పీడ్గా చేయప్పుడు స్లో డౌన్, నిదానంగా చేయండి అని చెప్పేటప్పుడు మనం నెమ్మది స్లో డౌన్ అనేది యూజ్ చేస్తాం.
నెమ్మదిగా వెళ్ళండి, నెమ్మదిగా చేయండి, స్లో డౌన్ ది వర్క్ అని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్లో డౌన్ నియర్ ది స్కూల్, స్కూల్ దగ్గర నెమ్మదిగా వెళ్ళండి. ప్లీజ్ స్లో డౌన్ వైల్ డ్రైవింగ్, దయచేసి వాహనం నడిపేటప్పుడు నెమ్మదిగా వెళ్ళండి. ఈ రెండు స్లో డౌన్. హ్యారీ అప్, హ్యారీ అప్, త్వరగా రండి, త్వరపడండి. ఏదైనా సరే ఒకటి త్వరగా రండి, త్వరపడండి అని ఒక ఆఫర్లో పెట్టింటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆలస్యం చేయకుండా రండి అంట. మనం ఆఫర్ చూస్తుంటాం, హ్యారీ అప్, హ్యారీ అప్ అని. అట్లా త్వరగా రండి, ఆలస్యం చేయకనే అప్పుడు ఏదైనా పనిని స్పీడ్గా వేగవంతంగా పూర్తి చేసేటప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు. ఇంట్లో లేదా కార్యాలయం లేదా పాఠశాలలో, స్కూల్స్లో లేదా మరి సాధారణ సమయంలో ఎక్కువ ఉపయోగిస్తారు. ఎక్కువ హ్యారీ అప్ అనేది అంటే బిజినెస్లో యూజ్ చేస్తారు. యాడ్స్ చేసేటప్పుడు హ్యారీ అప్ పని అనేప్పుడు ఇది హ్యారీ అప్, వీఆర్ గెట్టింగ్ లేట్, త్వరపడండి, త్వరగా రండి, మనకు ఆలస్యం అవుతుంది. హరీ అప్ అండ్ గెట్ రెడీ, త్వరగా సిద్ధం అవ్వండి. హరీ అప్ అంటే త్వరగా సిద్ధం అవ్వండి అని. లెట్స్ స్టార్ట్, లెట్స్ స్టార్ట్ అంటే ఏదైనా ఒక వర్క్, ఒక పనిని ప్రారంభించేటప్పుడు లెట్స్ స్టార్ట్ అంటాం. ఒక ఏదైనా ఒక పని, మీటింగ్ కానీ, క్లాస్ మీటింగ్, ఆట, కొత్త కార్యాలను ప్రారంభించేటప్పుడు కానీ ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. ఇది ఉత్సాహాన్ని కలిగించే వాక్యం. లెట్స్ స్టార్ట్ దిస్ క్లాస్, లెట్స్ లెట్స్ స్టార్ట్ ది క్లాస్, తరగతి ప్రారంభిద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంగ్లీష్ లెసన్, మన ఇంగ్లీష్ పాఠాన్ని మన ఇంగ్లీష్ పాఠాన్ని ప్రారంభిద్దాం. ఇది లెట్స్ అని. నెక్స్ట్, ప్లీజ్ కాల్ మీ, దయచేసి నాకు కాల్ చేయండి. ఎవరైనా మనకు ఫోన్ చేయమని మర్యాదగా అడిగినప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు. పని, చదువు, కుటుంబం లేదా స్నేహితులతో మాట్లాడాల్సిన సమయంలో ఇది ఈ సెంటెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎవరితో సార్ మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ, వర్క్ చేసినప్పుడు కానీ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ కాల్ మీ వెన్ యూ రీచ్ హోమ్ అంటే ఇంటికి చేరుకునే తర్వాత దయచేసి నాకు కాల్ చేయండి. అంటే ఇక ఫ్రెండ్స్ దగ్గర కలిసి నీకు ఉంటారు, మామూలుగా సాధారణంగా చెప్తారా, ఇంటికి పోయినాక ఫోన్ చేయండి అంటారు. అట్లా అట్లప్పుడు ప్లీజ్ కాల్ మీ వెన్ యూ రీచ్ హోమ్. నెక్స్ట్, ప్లీజ్ కాల్ మీ ఆఫ్టర్ ది మీటింగ్, మీటింగ్ అయిపోయినాక నాకు కాల్ చేయండి. అంటే మీటింగ్ అయిపోయినాక ఏం జరిగింది ఏంటి అనే దాని మీద మనం ప్లీజ్ కాల్ మీ ఆఫ్టర్ ది మీటింగ్ అని చెప్తాం. ఇది వెల్ డన్, బాగా చేసావు అనేటప్పుడు ఏదైనా ఒక పని మనం సంపూర్తిగా చేసినప్పుడు ఎదుటోళ్ళకు ఆశ్చర్యం కలిగించినప్పుడు నువ్వు బాగా చేసావు అని యూజ్ చేస్తాం. అది వెల్ డన్, యువర్ ఆన్సర్ కరెక్ట్, వెల్ డన్, యువర్ ఓన్ ది, వెల్ డన్, యు ఓన్ ది కాంపిటీషన్. ఓకే, ఇలా చెప్తామన్న అప్రిసియేషన్ ఇచ్చేటప్పుడు వెల్ డన్ అని చెప్తాం. వెల్ డన్ అని చెప్తాం. సీ యూ సూన్, త్వరగా కలుద్దాం. సీ యూ సూన్ అంటే త్వరగా కలుద్దాం. ఎవరైనా మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు, మన ఫ్యామిలీతో మాట్లాడుకున్నప్పుడు కానీ సీ యూ సూన్ లాస్ట్లో మాట్లాడి మనం మాట్లాడిన తర్వాత ఏం చెప్తామంటే సీ యూ సూన్ అని చెప్తాం. లాస్ట్న మనం లీవింగ్ అంటే వాళ్ళను ఆడికి మీటింగ్ అయిపోయాక నేను వెళ్తున్నా అని చెప్పినప్పుడు లాస్ట్న సీ యూ సూన్ అని చెప్తాం అన్నమాట మన వాక్యం. అది సీ యూ సూన్ మై ఫ్రెండ్, నా స్నేహితుని త్వరగా కలుద్దాం. సీ యూ సూన్ అట్ ది స్కూల్, స్కూల్లో కలుద్దాం త్వరగా. అట్లా ఎక్కడైనా కలుసడం కానీ త్వరగా కలుద్దాం అనే దానిపైన మనం సీ యూ సూన్ అనేది యూజ్ చేస్తాం. ఇదండి ఈరోజు మనం ఈ 20 సెంటెన్స్ నేర్చుకున్నాం. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి, మౌత్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మౌత్ ప్రాక్టీస్ చేయండి. మూడు దినాలు కొద్దిగా వీలైతే ఒక బుక్ తీసుకొని రాసుకోండి. పూర్తి యూజబుల్ సెంటెన్స్ ఎవ్రీ డే 20 వర్డ్స్ అనేది మీకు ఈ ఫార్మ్
మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, సీ సూన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఒక 20 వర్డ్స్తో మనం కలుద్దాం.